డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. శ్రీ వైబ్రెంట్ వంశీ స్పెషల్ గెస్ట్ డాక్టర్ రాజారెడ్డి గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. ఫార్మర్ నేమ్స్ డైరెక్టర్. తర్వాత శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వైబ్రెంట్ వంశీ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్, హైదరాబాద్ ప్రతిభా పురస్కార్ తీసుకుంటూ ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మేనిఫెస్టేషన్ అనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా కళలు, అవి నెరవేర్చుకోవాలనే ఆశయాలు ఉంటూ ఉంటాయి. మీకు కూడా ప్రపంచం నన్ను గుర్తించాలి, నా చరిత్ర ఏదైతే ఉందో వాటిలో నా పేరు అనేది సువర్ణ అక్షరాలతో నిలిచిపోవాలని మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఒక మీ మేనిఫెస్టేషన్ అని కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. నేను అనుకున్నాను, సరే మేనిఫెస్టేషన్ చేస్తారు, అవుతూ ఉంటుంది, రికగ్నిషన్ అంటే వీడియోస్ చేస్తున్నాం కదా అనుకున్నా. బట్ రీసెంట్గా ప్రతిభా పురస్కార్ అవార్డు ఏదైతే మీకు వచ్చిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మేమందరూ కూడా ప్రౌడ్ మిమ్మల్ని చూసి. ఈ అవార్డు రిసీవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇది మీరు ముందుగానే మేనిఫెస్ట్ చేసి ఉన్నారు, ప్రపంచం నన్ను గుర్తించాలి అనేది. అంటే ఈ రంగంలో అవార్డులు అనేవి దానికి మించిన గుర్తింపు అనేది ఇంకోటి ఉండదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మేనిఫెస్టేషన్ ఎలా జరిగింది? దీని యొక్క సీక్రెట్స్ కూడా ఉన్నాయా, చెప్తారా? షూర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో బ్లెస్డ్ అని ఫీల్ అవుతా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ థింగ్. వై? బికాస్ సంకల్పించున్నాం. వై? బికాజ్ ఏ చైల్డ్ క్రైస్ ఫర్ రికగ్నిషన్ అండ్ ఎ మ్యాన్ డైస్ ఫర్ రికగ్నిషన్ అంటారు. ఈ రోజుల్లో గుర్తింపు అనేది అందరికీ అవసరం. సో యాజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్గా, యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా, యాజ్ అన్ హోలిస్టిక్ వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అండ్ లోక కళ్యాణం కొరకు చాలా అడుగులు వేస్తూ ఉన్నాం. మన లైఫ్ ఎలా ఉండాలి అంటే, ఒక మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి, వార్నింగ్లా ఉండకూడదు. బ్రతికితే ఇలా బ్రతకాలి అని ఉండాలి, కానీ ఇలా బ్రతకూడదు అని ఉండాలి. రైట్? సో దాని కొరకు మనం మేనిఫెస్టేషన్ చేయడం జరిగింది. యూనో, ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్ అని చెప్పి మైండ్లో ఎప్పుడైతే సీడ్ పడిందో, రికగ్నిషన్ అనేది ఈ రోజుల్లో కావాలి, గుర్తింపు అనేది అవసరం. ఓకే, అది గుడ్ సైన్ కూడా. ఏ ఎర్త్ అనే ప్లానెట్ మీద మనిషి జన్మ తీసుకున్నాక నలుగురికి ఉపయోగపడాలి. ఇఫ్ నాట్, ఇంకెందుకు లైఫ్? నలుగురికి మనం ఉపయోగపడాలి అంటే ఫస్ట్ మన మాట వినిపించాలి, మనం కనిపించాలి. రైట్? ఈ ప్రాసెస్లో రికగ్నైజేషన్ తీసుకోవాలి అని చెప్పి మేనిఫెస్టేషన్ చేయడం జరిగింది. మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. దట్స్ ద లా. లైక్ అట్రాక్ట్స్ లైక్. మన భావన ఎలా ఉండాలి అంటే, ఐఎమ్ ద వన్ ఆఫ్ ద యంగెస్ట్ టాప్ మేనిఫెస్టేషన్ కోచ్ అని భావన ఉండాలి. ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఉద్యోగం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం కొరకు కావచ్చు, ఒక స్పెసిఫిక్ పర్సన్నే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండొచ్చు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండొచ్చు. ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు సీక్రెట్ ఏంటి అంటే కనుక, ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్, విచ్ మీన్స్ భావన. ఏదైతే లైఫ్లో అచీవ్ చేద్దాం అనుకుంటా ఉన్నారో, ఏమైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నారో, దేన్నైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటా ఉన్నారో, కరెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ మీరు అది ఫీల్ అవ్వాలా. ఆల్రెడీ అది మీరు రిసీవ్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవ్వాలా. ఇన్ ద సేమ్ వే అది ఫీల్ అయి ఉన్నాము. భగవంతుడు సంకల్పించున్నారు, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, బై గాడ్స్ గ్రేస్, బై యూనివర్స్ బ్లెస్, పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా యూత్ ఐకాన్ అవార్డ్, ప్రతిభా పురస్కార్ అవార్డు తీసుకోవడం జరిగింది. వండర్ఫుల్ సార్. సో అండ్ ఇది నా అచీవ్మెంట్ అని చెప్పట్లేదు, మన అందరి అచీవ్మెంట్ అని చెప్తా ఉన్నా. మేబీ స్క్రీన్ ముందు నేనే కనిపించవచ్చు, అవార్డు నేనే తీసుకునొచ్చు, బట్ నాతో పాటు మీరందరూ ఉన్నారు. వ్యూవర్స్ కావచ్చు, ఈ యాజమాన్యం కావచ్చు. సో ఈ మేనిఫెస్టేషన్ అనే దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేశాను అంటే, దట్స్ వాట్ ఐ రివ్యూడ్ నౌ. ఐ ఆల్రెడీ ఇన్ దట్ మోడ్, యాక్ట్ యాజ్ ఇఫ్ అంటారు, విచ్ మీన్స్ ఐ ఆల్రెడీ యాక్ట్ ఇన్ దట్ మోడ్. అవార్డు నేను రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఈవెన్ నేను ఆ ఫుట్ స్టెప్స్, ఆ స్టేజ్ మీదకి ఎక్కుతున్న ఫుట్ స్టెప్స్ సౌండ్ని కూడా నేను విజువలైజ్ చేసుకున్నాను. ఎవరి చేతుల మీదుగా తీసుకోవాలో విజువలైజ్ చేసుకున్నా. ఎలాంటి అవార్డుని రిసీవ్ చేసుకోవాలో కరెంట్ మోడ్లో ఐ మేనిఫెస్టెడ్. ఆ యొక్క అవార్డుని నేను మేనిఫెస్టేషన్ చేయడం జరిగింది. ఆ ఫుట్ స్టెప్స్ని కావచ్చు, ఆ రోజు నేను ఏ డ్రెస్ కోడ్లో వెళ్ళాలో కూడా ముందే మేనిఫెస్టేషన్ చేసి పెట్టుకున్నా. ఏ ఆర్నమెంట్స్ వేసుకోవాలో కూడా మేనిఫెస్టేషన్ చేసుకొని పెట్టుకున్నా. ఆ వెన్యూ దగ్గరికి ఏ కార్లో వెళ్ళాలో మేనిఫెస్టేషన్ చేసుకున్నా.
సో ఎవ్రీథింగ్ కమ్స్ ప్లేస్ అనమాట. Wonderful. సో ఇంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ ఫుల్ఫిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ సీక్రెట్స్. సో మీరు కూడా లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ధనవంతులు అవ్వాలి అనుకుంటే, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే కొన్ని సీక్రెట్స్ని మీరు తెలుసుకోవడం జరగాలి. సో ఆ సీక్రెట్స్ని ఇప్పుడు రివ్యూల్ చేయబోతాను. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సీక్రెట్స్ రివ్యూల్డ్ బై శ్రీ వైబ్రెంట్ వంశీ. గుప్త రహస్యాలను ఈరోజు రిలీజ్ చేయబోతా ఉన్నాం, శ్రద్ధగా వినండి. అండ్ ఫస్ట్ సీక్రెట్ ఏంటి అంటే కనుక బీస్ట్ విత్ ఇన్ యూ. మీలోనే నిగూఢంగా ఒక అద్భుతమైన శక్తి దాగి ఉన్నది. మీలోనే నిగూఢంగా ఒక అద్భుతమైన లైన్ దాగి ఉన్నది. ఆ లైన్ మైండ్ సెట్ని మీరు బయటకు తీసుకొని రావాలి. లీడర్షిప్ మైండ్ సెట్ని బయటకు తీసుకొని రావాలి. మీలోనే ఒక బీస్ట్ దాగి ఉన్నాడు, విత్ ఇన్ యూ మీరు బయటకు తీసుకొని రావాలి. ప్రొవైడెడ్ బిలీవ్ యు ఆర్ బోర్న్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నారు అంటే అద్భుతాలను సృష్టించడానికి మీరు మనిషి జన్మ తీసుకున్నారు. ఏదో సాదాసీదా లైఫ్ బ్రతకడానికి కాదు. మీ హార్ట్ మీద మీరు క్వశ్చన్ చేసి అడగండి. మనిషి జన్మ అనేది ఒక అద్భుతమైన జన్మ. అలాంటి అద్భుతమైన జన్మను మీరు తీసుకున్నాక ఇంకా బాధలతో, అప్పులతో, ఆవేదనలతో, అవమానాలతో, అనారోగ్యాలతో ఎందుకు బాధపడతా ఉండాలి? భూమి మీద మనిషి జన్మ తీసుకున్నదే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. లోక కళ్యాణం కొరకు చాలా కార్యక్రమాలు చేయాలి. బిలీవ్ యు ఆర్ బోర్న్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. నమ్మండి, అద్భుతాలను సృష్టించడానికే మీరు పుట్టున్నారని నమ్మండి. అలాంటి ఆలోచన, అలాంటి వైఖరి, అలాంటి దృక్పథం ఎవరైతే కలిగి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. అనంత విశ్వం ఏమి చెప్తా ఉందంటే నీకేమి కావాలో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని అనంత విశ్వం చెప్తుంది. డివైన్ పవర్ చెప్తుంది. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ చెప్తా ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ లుక్అప్ టు మీ. నా కొరకు చూడు, నా వైపు చూడు, నేను ఇచ్చిన సంకేతాల్ని గమనించు, కార్యాచరణ చేయి. కర్మయోగులు కార్యాచరణ చేయి, పని చేయి. వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ రెడీ టు గివ్ అని అనంత విశ్వం చెప్తా ఉంది. ఇంకా ఎందుకు భయపడతా ఉన్నారు? దేనికి భయపడొద్దు. అనంత విశ్వశక్తి మీలోనే దాగి ఉన్నది శక్తి రూపంలో, మీ చుట్టూ ఉన్నది ప్రకృతి రూపంలో. అనంత విశ్వం మీతోనే ఉంటుంది. దేనికి భయపడొద్దు. యూనివర్స్ ఒకటే చెప్తా ఉంది, వాట్ యు వాంట్ ఆస్క్ మీ. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ప్రొవైడెడ్ ఎలా అడగాలి, ఏం అడగాలి, మన మాట యూనివర్స్కి వినిపించాలి అంటే ఏ విధంగా మనం మాట్లాడాలి, యూనివర్స్ మనకి సంకేతాలు ఇవ్వాలంటే మన హార్ట్ పోర్టల్ ఎలా ఓపెన్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా రాబోతున్న ప్రోగ్రామ్స్లో సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. అండ్ ఆల్ ద పవర్ లైస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అద్భుతమైన శక్తి మీలోనే దాగి ఉన్నదని మళ్ళీ నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. బయట ఇంకేదో ఎనర్జీ కోసం మీరు బయట ఎతుకుతూ ఉంటారు. మీలోనే దాగి ఉన్నది. జస్ట్ బ్రష్ అప్ చేయండి. దుమ్ము ధూళి ఉంటే కొంచెం తుడవండి. ఇట్స్ మీ లోపలే ఉంది. ఓకే. అండ్ సెకండ్ సీక్రెట్, బీ లిమిట్లెస్. బీ లిమిట్లెస్. మనకు కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి, లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. నాకు 20,000 సంపాదన చాలు, 30,000 సంపాదన చాలు, లేదా ఇప్పుడున్న లైఫ్ చాలు, ఇప్పుడున్న ఉద్యోగం చాలు, ఇప్పుడున్న వ్యాపారం చాలు, బియాండ్ దట్ ఇంకేమి వద్దని చెప్పి మీకు మీరే లిమిట్స్ పెట్టుకుంటా ఉన్నారు. సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు. ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందంటే చనిపోయాక. ఏమైనా సాధించుంటే కామాలు పెట్టుకోండి. బీ లిమిట్లెస్. యూ నీడ్ టు ఇగ్నోర్ వాట్ ఎవ్రీవన్ ఎల్స్ ఇస్ డూయింగ్ అండ్ అచీవింగ్. తెలియకుండా మీరు కంపేర్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు అది అచీవ్ చేశారు, వీళ్ళు ఇది అచీవ్ చేస్తూ ఉన్నారు, నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పి. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎవరు ఏం అచీవ్ చేశారన్నది మీకు అనవసరం. ఇప్పటి వరకు మీరు ఏం అచీవ్ చేశారన్నది క్వశ్చన్ చేసుకోండి. భవిష్యత్తులో ఏం అచీవ్ చేయబోతున్నారన్నది ఆలోచించండి. యువర్ లైఫ్ ఈజ్ అబౌట్ బ్రేకింగ్ యువర్ ఓన్ లిమిట్స్. మీ లిమిటింగ్ బిలీఫ్స్ని మీరు బ్రేక్ చేస్తేనే మళ్ళీ జన్మ తీసుకుంటారని చెప్తా ఉన్నా. 20,000 30,000 సంపాదన కాదు. 25 సంవత్సరాలు చదువుకున్నది 25,000 సంపాదన కోసం కాదు. మనిషి జన్మ తీసుకున్నాము అంటే ధనవంతులు అవ్వడానికి మీ అందరికీ హక్కు ఉంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీ అందరికీ అర్హత ఉంది. శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తి మీలో కూడా ఉంది. మీలోనే డివైన్ పవర్ ఉంది. దైవే మనుష్య రూపేణ అంటారు. ఆ దైవత్వం మీలో ఉంది. మీలో ఉన్న స్పిరిచువాలిటీని ఒక్కసారి ఓపెన్ చేసి అడగండి, హైట్స్కి రీచ్ అవుతారు. బీ లిమిట్లెస్. సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు, ఎండింగ్ లేదు. ఏజ్తో సంబంధం లేదు, నేషనాలిటీతో సంబంధం లేదు. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని? ఎవరైనా ఆపుకుంటే మీ లిమిట్సే మిమ్మల్ని ఆపేస్తూ ఉన్నాయి. మీ కొరకే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలతో, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో భయంకరంగా సంకల్పించి మీ కొరకు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. దైవ కార్యం అని చెప్తాను నేను. ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఇన్ డెప్త్ యూనివర్సల్ కాన్సెప్ట్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఉన్నత శిఖరాలకు మీరందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా నా ఇష్టదైవాన్ని ప్రాధేయపడతా ఉన్నాం. యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీ వన్ ఎల్స్. వాళ్ళతో వీళ్ళతో మనం కాంపిటీషన్ పెట్టుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. మీకు మీరే కాంపిటీషన్. లాస్ట్ మంత్ మీరేంటి, ఈ మంత్ మీరేంటి, లాస్ట్ ఇయర్ మీరేంటి, ఈ ఇయర్ మీరేంటి, రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో మీ లైఫ్ ఎలా ఉండబోతా ఉంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి హౌస్లో మీరు ఉందాం అనుకుంటా ఉన్నారు, ఎలాంటి వరల్డ్ టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. దిస్ ఈజ్ లైఫ్. లోక కళ్యాణం కొరకు ఏమి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటా ఉన్నారు. సో డోంట్ కంపేర్ విత్ ఎనీబడి.
మీ కాంపిటీషన్ మీకు మీరే కాంపిటీషన్ అని గుర్తుపెట్టుకోండి. సో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే బీ లిమిట్లెస్. అండ్ థర్డ్ సీక్రెట్ రివీల్ చేయబోతా ఉన్నా, గెట్ రెడీ. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్, మీరే చదువుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు ఫీల్ లైక్ షిట్, కంప్లైన్ అండ్ చెక్ సోషల్ మీడియా, దెన్ యూ హ్యావ్ టైమ్ టు మెడిటేట్. సోషల్ మీడియా చెక్ చేయడానికి మీకు టైం ఉంటా ఉంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ చేయడానికి మీకు టైం ఉంటా ఉంది, పనికిమాలిన విషయాలు మాట్లాడడానికి మీకు టైం ఉంటా ఉంది, నలుగురికి సర్కాజం చేయడానికి టైం ఉంటా ఉంది, నలుగురిని హేట్ చేయడానికి టైం ఉంటా ఉంది. వీటన్నిటికీ టైం ఉండేటప్పుడు మెడిటేట్ చేయడానికి ఎందుకు టైం ఉండదు? ఎఫర్మేషన్స్ చేయడానికి ఎందుకు టైం ఉండదు? విజువలైజేషన్ చేయడానికి ఎందుకు టైం ఉండదు? మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అమలు చేయడానికి ఎందుకు టైం ఉండదు? ప్రతి వ్యక్తికి 24 గంటల సమయం ఉంటుంది. ఇదే 24 గంటల సమయంలో ఒక ఆయన ఇండియానే లీడ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటా ఉంటాం. అదే 24 గంటల సమయం మీకు కూడా ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు? జీవితాంతం ఇంకా గాసిపింగేనా, బ్యాక్ పిచ్చింగేనా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ? దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ గైస్. 24 గంటల్లో 1 అవర్ మీ కొరకు ఇన్వెస్ట్ చేయండి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. 1 అవర్ మీ కొరకు ఇన్వెస్ట్ చేయండి. మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయండి. ఒక 1 అవర్ అనంత విశ్వశక్తి గురించి మీరు ఒక 1 అవర్ టైం కేటాయించండి. రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాల్లో మిమ్మల్ని కుబేరులు అవ్వకుండా, ధనవంతులు అవ్వకుండా, ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఏ నెగిటివ్ శక్తి కూడా ఈ భూమి మీద మిమ్మల్ని ఆపదని నేను చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. గెట్ రెడీ. డిలీట్, అన్ఫాలో, అన్ఫ్రెండ్, బ్లాక్ అండ్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్ దట్ రాబ్స్ యూ ఆఫ్ యువర్ పీస్ అండ్ గ్రోత్. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే వ్యక్తి కావచ్చు, సంఘటనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, ఓక్యూపీ, ఓన్లీ క్వాలిటీ పీపుల్. మీ ఎనర్జీని డ్రైన్ అవుట్ చేసే ఎలాంటి వ్యక్తిని కూడా మీ దగ్గర పెట్టుకోవద్దని చెప్తా ఉన్నా. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే టాక్సిక్ మెటీరియల్ బయటకు వెళ్ళాలి. ఓవర్ వెయిట్ నుంచి, ఒబిసిటీ నుంచి నార్మల్ వెయిట్కి రావాలంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళాలి, ఫ్యాట్ బయటికి వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే ఉన్నత శిఖరాలకు మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే కొన్ని విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలన్నది ప్రోగ్రామ్స్లో రివ్యూ చేయబోతా ఉన్నా. అండ్ ఫైనల్లీ, యూ డోంట్ నీడ్ టు బి అరౌండ్ పీపుల్ హూ డోంట్ అప్రిషియేట్ యువర్ గ్రోత్ అండ్ వాల్యూ. మీ గ్రోత్ని అప్రిషియేట్ చేసే పీపుల్, మీ వాల్యూని గుర్తించే పీపుల్ దగ్గరే మీరు ఉండాలి. మీ ముందు ఒకటి మాట్లాడి వెనక ఇంకోటి మాట్లాడి అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఉండకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఉంటే మీ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. వాళ్ళ ఆరా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రభావితం చూపిస్తుంది. దాని ద్వారా మీ మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. ఇవి నేను ఆచరణలో పెట్టాను కనుక వితిన్ 3 daysలో ఐ మేనిఫెస్టెడ్ 16 lakhs వర్త్ ఆఫ్ కార్. వితిన్ ఫ్యూ డేస్ ఐ మేనిఫెస్టెడ్ యూత్ ఐకాన్ అవార్డ్, ప్రతిభా పురస్కార్ అవార్డ్. ఇవే సీక్రెట్స్ నేను ఫాలో అయ్యి ఉన్నా. సో మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, మీ అందరి కొరకే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఐ హోప్ రేపటి నుంచే స్టార్ట్ అవుతా ఉంది 29. అండ్ ఓపెన్గా చెప్తా ఉన్నా, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 3 ప్రోగ్రామ్స్ డౌన్ టు ద రోడ్ రెడీగా ఉంది. గెట్ రెడీ. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో అద్భుతమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్ అండ్ అబండెన్స్. హరి ఓం తత్సత్. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. వండర్ఫుల్ సార్. అండ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే మీ ముందు క్రియేట్ చేయబడింది వంశీ గారి చేత. సో ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు. మీ ఎంతో కాలంగా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కావాలి అనుకున్నట్లయితే, అది ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా ఉండొచ్చు, హెల్త్ పరంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, రిలేషన్ పరంగా ఉండొచ్చు, ఏ విధంగా అయినా సరే ఈ వెబినార్ అనేది మీకు అన్నిటికీ ఒక సొల్యూషన్గా మారబోతుంది. సో లేట్ చేయకుండా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సువర్ణ అవకాశం అనేది మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.